హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో మోడలింగ్ ప్యానెల్లో ఉండే ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్ టూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రూడ్. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్కి కమాండ్ EXT అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఎక్స్ట్రూడ్ టూల్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత మీరు ఎక్స్ట్రూడ్ టూల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 2D వ్యూ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. టాప్ వ్యూలో పెట్టి అయితే దీన్ని నేను 3Dకి కన్వర్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ కొన్ని షేప్స్ అయితే డ్రా చేయడం జరిగింది. ఈ షేప్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు ఎక్స్ట్రూడ్ అనే దాన్ని అప్లై చేసి చూద్దాం. సో ఎక్స్ట్రూడ్ని EXT అని ఇచ్చి మీరు యాక్టివేట్ అనేది చేయాల్సి ఉంటుంది. EXT అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినా సరిపోతుంది, లేదా టూల్ మీద అయినా క్లిక్ చేసుకోవచ్చు. నేను EXT అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. టూల్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో మోడ్ అనే దాన్ని యాక్టివేట్ చేయాలంటే MO ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మోడ్స్ వస్తాయి. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సాలిడ్. సో ఇది సాలిడ్గా కంప్లీట్ థిక్నెస్ తో ఉండే ఒక ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. అలాగే సర్ఫేస్ థిక్నెస్ అనేది లేకుండా ఒక షేప్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఫస్ట్ సాలిడ్ అయితే తీసుకుంటున్నాను. సాలిడ్కి కమాండ్ SO అని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు సాలిడ్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ అయితే. సో అయితే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే దీనికి థిక్నెస్ అయితే వస్తుంది. ఆ థిక్నెస్ ఎంత ఉండాలి అనేది అది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సో థిక్నెస్ హైట్ అనేది ఇక్కడ నేను ఇస్తాను. అంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ హైట్ అనేది నేను 15గా తీసుకున్నాను. 15 నుంచి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే 15 హైట్తో ఈ పర్టికులర్ సాలిడ్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. సో చూడండి, ఇది కంప్లీట్గా సాలిడ్. అదేవిధంగా సర్ఫేస్ అనేది మీరు క్రియేట్ చేయాలి అంటే EXT అని ఇచ్చి అయితే ఎంటర్ ప్రెస్ చేసి మోడ్ అనేది యాక్టివేట్ చేసి MO ఎంటర్ సర్ఫేస్ అనేది తీసుకోవాలి. సో సర్ఫేస్కి కమాండ్ SU అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే సర్ఫేస్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీకు ఏదైతే ఆబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఆ సర్ఫేస్ సంబంధించి ఎంత హైట్ ఉండాలనుకున్నారో వాల్యూ అనేది ఇస్తే సరిపోతుంది. నేను ఇక్కడ సర్ఫేస్ హైట్ 15 ఇచ్చాను. 15 ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్గా 15 హైట్లో ఇది క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇలా 2 మోడ్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మీరు ఒకవేళ సాలిడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే సాలిడ్కి అయితే లైన్స్ ఏమీ లేకుండా, అంటే ఒక మెషింగ్ అనేది ఏం లేకుండా క్లియర్గా ఉంటుంది ఇలాగ. అదేవిధంగా సర్ఫేస్ తీసుకున్నట్లయితే మెషింగ్ ఉంటుంది, మొత్తం లైన్స్ లాగా కనపడుతూ ఉంటాయి. అదేవిధంగా లోపల ఎంప్టీగా ఉంటుంది, ఎందుకంటే సర్ఫేస్కి థిక్నెస్ అనేది లేదు. సో ఇలా మనం అయితే ఎక్స్ట్రూడ్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే మోడ్స్ని మనం చేంజ్ చేసుకుంటూ ఒక 3D ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు ఎక్స్ట్రూడ్ యూజ్ చేసి. అయితే నేను ఇక్కడ మళ్ళీ అండూ చేశాను. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లోజ్డ్ లూప్కి అయితే సాలిడ్ అనేది ఇలా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం క్లోజ్డ్ లూప్ కాకుండా ఏదైనా ఓపెన్ లూప్ తీసుకుంటే అప్పుడు ఎలా అంటే, సో చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ అయితే క్రియేట్ చేశాను, దీనికి అప్లై చేస్తాను. ఎక్స్ట్రూడ్ EXT ఎంటర్ ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాగ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ కాకుండా మీరు ఏదైనా ప్రొఫైల్ తీసుకున్నట్లయితే దానికి మీరు మోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్రియేట్ అయ్యేటప్పుడే సర్ఫేస్ క్రియేట్ అవుతుంది. సో చూడండి, నేను ప్రొఫైల్ పిక్ చేసుకొని రొటేట్ చేసుకొని ఇలాగా క్లిక్ చేశాను. సో అయితే ఇక్కడ షేప్ అయితే క్రియేట్ అయింది, కానీ సర్ఫేస్ క్రియేట్ అయింది. సో నేను మోడ్ అయితే చేంజ్ చేయలేదు. సర్ఫేస్లో పెట్టినా సాలిడ్లో పెట్టినా ఇక్కడ సర్ఫేసే వస్తుంది, ఎందుకంటే ఇది క్లోజ్డ్ లూప్ కాదు కాబట్టి సర్ఫేసే వస్తుంది. క్లోజ్డ్ లూప్స్కి మాత్రమే సాలిడ్ అనేది క్రియేట్ అవుతుంది డైరెక్ట్గా. అదేవిధంగా దీన్ని చూద్దాం. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్తో క్రియేట్ అయిన ఒక షేప్. సో అయితే ఇక్కడ కూడా నేను ఎక్స్ట్రూడ్ అనేది తీసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఆబ్జెక్ట్స్ అనేటివి అన్నీ ఒకేసారి పిక్ చేసుకున్నాను. తర్వాత ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా సర్ఫేసే వచ్చింది. సో మళ్ళీ చూపిస్తాను. అండ్ ఎక్స్ట్రూడ్ EXT ఎంటర్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాను. MO ఎంటర్. అయితే ఇక్కడ చూడండి, సాలిడ్ అనేది యాక్టివేట్ అయింది. మళ్ళీ నేను SO సాలిడే యాక్టివేట్ చేశాను కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. సో చూడండి, నేను ఇక్కడ ఏం చేశాను అంటే ఓపెన్ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ తీసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను, బట్ ఇక్కడ సర్ఫేసే వస్తుంది ఎందుకంటే ఇది క్లోజ్డ్ లూప్ కాదు కాబట్టి. అయితే చూడండి, ఇక్కడ నేను క్లోజ్ చేశాను కంప్లీట్గా. సో దీన్ని మనం ఇప్పుడు పిక్ చేసుకుంటే సాలిడ్గా వస్తుందా సర్ఫేస్గా వస్తుందా అంటే ఖచ్చితంగా ఇది కూడా సర్ఫేస్గానే వస్తుంది. EXT ఎంటర్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే చూడండి, సర్ఫేస్గానే వచ్చింది. ఇది క్లోజ్డ్ లూప్ కదా అంటే క్లోజ్డ్ లూప్ అయితే కాదు, మల్టీ ప్రొఫైల్స్ మనం ఒకదానికొకటి అయితే అటాచ్ చేసాము అంతే. సో చూడండి, ఇది సపరేట్గా ఉంది, ఇది సపరేట్గా ఉంది, ఇది కూడా సపరేట్గా, ఇలా అన్నీ సపరేట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, సో దీన్ని సర్ఫేస్గా క్రియేట్ చేసేసుకొని మనం అలాగే యూజ్ చేసుకోవాలంటే కంటిన్యూ అయిపోవచ్చు. లేదు సాలిడ్గా కన్వర్ట్ చేయాలి అంటే దానికి కూడా ఒక చిన్న ఆప్షన్ అనేది మనం యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది.
సో అదేంటంటే జాయిన్కి కమాండ్ జే అనేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే జాయిన్ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం అప్లై చేయాలి. ఈ పర్టికులర్ ఏదైతే లూప్ ఉందో దీనికి మనం అప్లై చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇది సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనికి ఎక్స్ట్రూడ్ అనేది అప్లై చేసి చూద్దాం. ఈ ఎక్స్టీ ఎంటర్, ఆబ్జెక్ట్ ఎంటర్. సో చూడండి సాలిడ్ అయితే అయిపోయింది. సో ఇలా మనం జాయిన్ అనే దాన్ని అప్లై చేసి నీట్గా సాలిడ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనికి కూడా సిమిలర్, ఒకసారి దీనికి కూడా చూద్దాం. సో దీనికి వచ్చేటప్పటికి ఈ ఎక్స్టీ ఎంటర్, ఇక్కడ కూడా మనకి సర్ఫేసే వస్తుంది, ఎందుకంటే దీన్ని నేను జాయిన్ చేయలేదు కాబట్టి. చూడండి ఇలా అయితే జాయిన్ చేసినట్లయితే, సో చూడండి దీన్ని అయితే నేను కాపీ చేసానంతే, ఇంకా దీనికి జాయిన్ అయితే అప్లై చేయలేదు. ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని జాయిన్ జే ఎంటర్ అనేసి ఇచ్చి తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఇది మొత్తం ఒకేసారి హైలైట్ అవుతుంది నేను క్లిక్ చేసినా కూడా, కాబట్టి ఇది సింగిల్ లూప్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది సింగిల్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అయింది కాబట్టి మనం ఈఎక్స్టీ ఎంటర్, ఈ ఎక్స్ట్రూడ్ అనే దాన్ని యాక్టివేట్ చేసి అప్లై చేసేస్తే సరిపోతుంది. ఈఎక్స్టీ ఎంటర్, ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఎంత హైట్ ఉండాలి, ఇక్కడ ఎక్స్ట్రూడ్ హైట్ నాకు 5 ఉంటే చాలు. సో 5 ఎంటర్. సో చూడండి 5 హైట్తో ఈ షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ థిక్నెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సో వితౌట్ థిక్నెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వితౌట్ థిక్నెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం సర్ఫేస్ అంటున్నాం, విత్ థిక్నెస్ ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం సాలిడ్స్ అనేది అంటున్నాం అనమాట. సో అదేవిధంగా ఇక్కడ ఒకటి చూడండి, అయితే ఇంటర్సెక్షన్ ఉండే ఆబ్జెక్ట్స్ 2 స్క్వేర్ షేప్స్ రెక్టాంగిల్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ రెండింటిని నేను క్రియేట్ చేయడం అయితే జరిగింది. సో అయితే ఇక్కడ సో దీనికి మనం ఎక్స్ట్రూడ్ అప్లై చేస్తే సో ఎలా వస్తుంది అంటే, ఇక్కడ ఈ లూప్ వరకు మాత్రమే వస్తుందా, సో లేదా మొత్తం షేప్ మాత్రమే వస్తుందా అనేది చూద్దాం. ఈఎక్స్టీ ఎంటర్ అని ఇచ్చి నేను ఆబ్జెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తాను, బట్ ఇక్కడ కంప్లీట్గా ఏదైతే ఇక్కడ క్లియర్గా హైలైట్ అయి చూపిస్తుందో ఆ పర్టికులర్ షేప్ మాత్రమే మీకు ఎక్స్ట్రూడ్ అనేది అవుతుంది. సో చూడండి ఇలా ఎక్స్ట్రూడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెండిట్లో కామన్గా ఇంటర్సెక్షన్ అయిన పార్ట్ అయితే పోతుందంటే ఖచ్చితంగా పోదు, అది మనం తీసేయాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదా ఇప్పుడు ఎలాగే దీన్ని నేను పక్కకు మూవ్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మూవ్ చేశాను. సో చూడండి ఇక్కడ ఏం పోలేదన్నమాట. సో ఏదైతే షేప్ అది మనకు ఒరిజినల్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే వచ్చింది, దాంట్లో ఇంటర్సెక్షన్ అయినంత వరకు అలాగే ఉంది. మనం ఏదైతే ఇంటర్సెక్షన్ పార్ట్ రిమూవ్ చేయాలి, లేదంటే బయట ఉండే పార్ట్స్ పోయేసి ఇంటర్సెక్షన్ పార్ట్ మాత్రమే ఉండాలి అంటే వాటికి సపరేట్ కమాండ్స్ అయితే ఉన్నాయి, ఫర్దర్గా చూద్దాం. సో ఇది అయితే ఎక్స్ట్రూడ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే లాఫ్ట్కి కమాండ్ లాఫ్ట్, LOFT అని ఇచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే లాఫ్ట్ టూల్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ నేను రిమూవ్ చేస్తాను. లాఫ్ట్కి ఇక్కడ నేను కొన్ని షేప్స్ అయితే క్రియేట్ చేస్తాను. ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే రెక్టాంగిల్, REC ఎంటర్. సో ఫస్ట్ వన్ రెక్టాంగిల్ క్రియేట్ చేశాను, అలాగే సెకండ్ వన్ తీసుకున్నట్లయితే సర్కిల్ తీసుకుంటున్నాను. సో సర్కిల్ కూడా దీని మీదే క్రియేట్ చేస్తున్నాను, బట్ ఇక్కడ మనకి రెండు కూడా ఒకే హైట్లో అయితే ఉండకూడదు, డిఫరెంట్ హైట్స్లో అయితే ఉండాలి. సో దానికోసం ఏం చేస్తాను అంటే వ్యూ చేంజ్ చేస్తాను. ఇక్కడ వ్యూ చేంజ్ చేయాలి అంటే సో చూడండి వ్యూ అనే ఆప్షన్లో ఇక్కడ తీసుకొని మీకు ఏ వ్యూ కావాలనో ఆ వ్యూవే చేంజ్ చేసుకోవాలి. అది ఇక్కడే ఎందుకు చేంజ్ చేయాలి అనేది మీకు ఫర్దర్ క్లాసెస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఫ్రంట్ అయితే తీసుకున్నాను. అయితే ఇక్కడ చూడండి ఈ పర్టికులర్ సర్కిల్ కొంచెం హైట్లో ఉండాలి అనుకుంటున్నాను. సో దీన్ని మూవ్ చేస్తే సరిపోతుంది ఇలా. సో చూడండి ఇది సమ్ హైట్లోకి అయితే వచ్చింది. సో అయితే నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ నేను వ్యూ అయితే చేంజ్ చేసి ఏదైతే ప్రీవియస్గా ఎలాగైతే ఉన్నో అలాగే WCSలో పెట్టేసుకొని సో ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక రెక్టాంగిల్ అయితే క్రియేట్ చేస్తున్నాను, బట్ ఇక్కడ రెక్టాంగిల్ మీకు డిఫరెంట్ హైట్లో కావాలంటే మనం యూజ్ చేయాల్సింది ఎలివేషన్. సో అయితే ఇక్కడ మళ్ళీ నేను ఫస్ట్ ఎలాగైతే ఉన్నో అలాగే చేంజ్ చేస్తాను, అంటే దీని వ్యూ పోర్ట్ అనేది ఫస్ట్ ఉన్నట్లే మార్చేస్తాను. సో దానికోసం ఏం చేయాలంటే WCSలో ఇక్కడ క్లిక్ చేసి WCS అనే నేమ్ కనుక మీరు పిక్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఎలా ఉన్నా అలా వచ్చేస్తాయి. మళ్ళీ టాప్ వ్యూ అనేది సెట్ చేసుకొని మీరు ఏదైనా డ్రా చేసుకుంటే నీట్గా డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను రెక్టాంగిల్ అనేది మళ్ళీ తీసుకుంటున్నాను, REC ఎంటర్. దీనికి మీరు ఎలివేషన్ అనేది తీసుకొని డ్రా చేయొచ్చు. నేను ఇక్కడ ఎలివేషన్ అనేది యూజ్ చేయకుండా డైరెక్ట్గా డ్రా చేసాము. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఫస్ట్ రెక్టాంగిల్ ఎక్కడైతే డ్రా చేసామో అక్కడ ఇది కూడా పోయి క్రియేట్ అవుతుంది, అంటే కోఆర్డినేట్ సిస్టమ్ మీదే క్రియేట్ అవుతుంది అనమాట. ఆ డైరెక్షన్లో కొంచెం కూడా పైకి అయితే రాదు. సో ఇలా మనం పైకి మూవ్ చేయాలంటే క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ ఫ్రంట్ వ్యూ పెట్టుకొని మీరు మూవ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి కూడా మూవ్ చేయొచ్చు. సో ఫ్రంట్ వ్యూ అనేది ఎందుకు యాక్టివేట్ చేశాను ఇంతకుముందు డైరెక్ట్గా డ్రాగ్ చేయకుండా అంటే కొన్ని సందర్భాల్లో మనం ఇలా మూవ్ చేసినా కూడా సరిగా మూవ్ అవ్వవు. సో దానివల్ల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అనమాట. అందుకోసం మీరు ఫ్రంట్ వ్యూ పెట్టుకొని డ్రాగ్ చేసినట్లయితే ఈజీగా
మీరు మూవ్ చేయొచ్చు అనమాట. సో చూడండి ఇక్కడైతే 3 డిఫరెంట్ హైట్స్లో ఇక్కడ 3 షేప్స్ అయితే క్రియేట్ చేశాను. అయితే ఇక్కడ ఈ 3 షేప్స్ని కలుపుతూ ఒక సాలిడ్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాం. దానికోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే లాఫ్ట్ అనేది యాక్టివేట్ చేయాలి. సో ఇక్కడ ఈ 3 పర్టికులర్ షేప్స్కి మనం లాఫ్ట్ అనే దాన్ని యూజ్ చేసి ఒక సాలిడ్ అనేది అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాఫ్ట్ అనే దాన్ని యాక్టివేట్ చేద్దాం. లాఫ్ట్కి కమాండ్ LOFT అనేసి ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఏదైతే పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా పిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ 3 ఆబ్జెక్ట్స్ అయితే పిక్ చేసుకున్న తర్వాత చూడండి డైరెక్ట్గా నేను చూపిస్తాను. సో ట్రాన్స్పరెంట్గా ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ కనుక ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను సాలిడ్ ఆబ్జెక్ట్ అని. అయితే ఇక్కడ మీరు జాయిన్ అని కొట్టేసేయచ్చు, లేదా మీరు డైరెక్ట్గా సింపుల్గా ఇది క్రియేట్ అయిపోవాలంటే ఎంటర్ ప్రెస్ చేసి క్రాస్ సెక్షన్స్ ఇక్కడ ఉంది కదా క్రాస్ సెక్షన్స్ ఓన్లీ అని దీన్ని యాక్టివేట్ చేసుకోండి. C అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేస్తే నీట్గా సాలిడ్ షేప్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ క్రాస్ సెక్షన్ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే కార్నర్స్ ఏదైతే రెక్టాంగిల్కి ఇక్కడ కార్నర్ పాయింట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఏదైతే పర్టికులర్ సర్కిల్కి సంబంధించిన బార్డర్ కానీ ఉందో సో వీటన్నిటిని కలుపుతూ సో దాని షేప్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చి నీట్గా క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మనం లాఫ్ట్ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇది లాఫ్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే రివాల్వ్. సో రివాల్వ్కి కమాండ్ REV అనేసి ఇచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే రివాల్వ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ టాప్ మీద క్లిక్ చేసి ఈ ప్రీవియస్ షేప్స్ అయితే రిమూవ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తాను. డిఫరెంట్ ప్రొఫైల్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను REC రెక్టాంగిల్ అనేది తీసుకున్నాను, అదేవిధంగా సర్కిల్ అనేది తీసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసేసుకుంటాం. CO ఎంటర్ బేస్ పాయింట్. సో ఇక్కడ నాకు అవసరం లేని షేప్స్ అయితే రిమూవ్ చేసేస్తాను. దానికి TR డబుల్ ఎంటర్ అనేసి ఇచ్చేసి ఏవైతే రిమూవ్ చేయాలనో వాటన్నిటిని కూడా ఇలాగ పిక్ చేసుకుంటూ రిమూవ్ చేసేస్తాను. ఓకే. సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ రివాల్వ్ టూల్ అనేది యాక్టివేట్ చేయాలి. రివాల్వ్కి REV అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే రివాల్వ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఏదైతే షేప్స్ కావాలనో లేదా ఏదైతే ప్రొఫైల్స్ కావాలనో ఆ ప్రొఫైల్స్ అన్ని కూడా పిక్ చేసుకోవాలి. నేను ఈ మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను, ఎంటర్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి రివాల్వ్ అవ్వడం కోసం ఒక యాక్సిస్ స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్ అని తీసుకోవాలి. ఆ స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ని ఇక్కడ సెంటర్ యాక్సిస్గా తీసుకొని దాని చుట్టూరు రివాల్వ్ అనేది అప్లై అవుతుంది. సో చూడండి ఇది స్టార్ట్ పాయింట్, ఇదేమో ఎండ్ పాయింట్గా తీసుకుందాం. రివాల్వ్ అయితే అప్లై అవుతుంది. అయితే ఇక్కడ చూడండి ఇది సాలిడా సర్ఫేస్ అంటే ఖచ్చితంగా ఈ సర్ఫేసే. సో చూడండి ఇలాగ సర్ఫేస్ లాగా అయితే వస్తుంది. సో మీకు సాలిడ్ కావాలంటే దీన్ని కూడా మీరు జాయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే చూడండి ఇక్కడ నేను దీన్ని ఫినిష్ చేయాలనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ అయితే ఎండింగ్ యాంగిల్ ఎంత ఉండాలి దీన్ని కూడా జాయిన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి దీని కంటిన్యూషన్ ఇక్కడ స్పెసిఫై యాంగిల్ ఆఫ్ రెవల్యూషన్ అనేసి అని అడుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే మనకి రివాల్వ్ అవ్వాల్సిన యాంగిల్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది 250 డిగ్రీస్ వరకు రివాల్వ్ అవ్వాలి. 250 అనేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే 0 to 250 అన్నట్టు ఇది 0 to 250 డిగ్రీస్ వరకు ఇది రివాల్వ్ అయితే జరిగింది. అయితే ఇది సాలిడ్ అయితే కాదు సర్ఫేసే. Ctrl+Z అండు చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ షేప్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం సాలిడ్ క్రియేట్ చేయాలి అంటే సో జాయిన్ టూల్ యాక్టివేట్ చేసి ఈ ప్రొఫైల్స్ అన్నీ కూడా పిక్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇది సింగిల్ లూప్గా కన్వర్ట్ అయ్యి చూపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం సాలిడ్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో చూడండి నేను 3D వ్యూలోకి వచ్చేసాను. ఇప్పుడు రివాల్వ్ అయితే యాక్టివేట్ చేస్తున్నాను. REV ఎంటర్. ఆ షేప్ పిక్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి ఇక్కడ మళ్ళీ ఏం చేయాలంటే యాక్సిస్ స్టార్ట్ పాయింట్ అలాగే ఎండ్ పాయింట్. మీరు ఇక్కడ ఏదైతే యాక్సిస్ స్టార్ట్ పాయింట్ ఎక్కడ తీసుకుంటున్నారో అనే దాన్ని బట్టి మీకు ఆ డైరెక్షన్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ నేను పైన తీసుకున్న స్టార్ట్ పాయింట్ కింద ఎండ్ పాయింట్ ఇచ్చాను. సో చూడండి ఇక్కడ రివాల్వ్ అనేది ఎలా వస్తుందంటే పై నుంచి వస్తుంది. అలా కాకుండా REV ఎంటర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎంటర్ ప్రెస్ చేసి ఇప్పుడు నేను కింద స్టార్ట్ పాయింట్ ఇచ్చాను అనుకోండి ఇది రివర్స్లో వస్తుంది. చూడండి ఎండ్ పాయింట్ రివర్స్లో వచ్చింది. సో ఇలా మనం స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ని అనేవి పిక్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇది ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ 0 ఉన్నట్టు. సో 0 యాంగిల్ నుంచి స్టార్ట్ అయ్యి సో మీరు ఇచ్చే అయితే ఎండింగ్ వాల్యూ వరకు ఇది క్రియేట్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఎండింగ్ వాల్యూ ఎంత ఇస్తున్నారు అంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ రివాల్వ్ ఎండ్ వాల్యూ 270 అయితే ఇస్తున్నాను. 270 ఇచ్చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఎగ్జాక్ట్గా 270తో ఇది క్రియేట్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో ఇది రివాల్వ్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఇలాగ మనం రివాల్వ్ అయితే యూజ్ చేయొచ్చు. రివాల్వ్ చేయాలంటే మనం చేయాల్సిందల్లా ఒక క్లోజ్డ్ లూప్ కానీ ఒక ఓపెన్ లూప్ కానీ అంటే ఏ టైప్ ఆఫ్ ప్రొఫైల్స్ అయినా తీసుకోవచ్చు. అయితే క్లోజ్డ్గా ఉండి అది సింగిల్ లూప్ అయితే సాలిడ్ అవుతుంది, లేకపోతే సర్ఫేస్ అనేది అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే స్వీప్.
స్వీప్ అనే దానికి కమాండ్ స్వీప్. సో ఇక్కడ స్వీప్ అనే దాన్ని మనం అప్లై చేయాలంటే మనకి 2 ప్రొఫైల్స్ అయితే ఉండాలి. సో వాటిల్లో ఒకటి పాత్ కోసం, ఇంకోటి ప్రొఫైల్ కోసం. సో ఇక్కడ చూడండి, నేను సర్కిల్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ ఇక్కడ ఒక షేప్ క్రియేట్ చేసాను. మీ సర్కిలే కాదు, ఏదైనా తీసుకోవచ్చు. మీకు కావాల్సిన ఒక షేప్ మీరు క్రియేట్ చేయొచ్చు, లేదా పాలిగన్ తీసుకోవచ్చు, లేదా రెక్టాంగిల్ తీసుకోవచ్చు, సర్కిల్ తీసుకోవచ్చు, ఎనీథింగ్. మీకు కావాల్సిన ఏదైనా క్లోజ్డ్ కానీ లేకపోతే ఓపెన్ ప్రొఫైల్స్ కూడా తీసుకోవచ్చు. సో అయితే చూడండి, ఇక్కడ నేను ఫస్ట్ ప్రొఫైల్ అయితే క్రియేట్ చేశాను. అలాగే సెకండ్ ప్రొఫైల్కి నేను ఇక్కడ స్ప్లైన్ తీసుకున్నాను. SPL ఎంటర్ స్ప్లైన్ అనేది తీసుకొని, సో చూడండి ఇక్కడ ఒక షేప్ అయితే క్రియేట్ చేస్తాను స్ప్లైన్తో. ఇది పాత్ అనమాట. సో పాత్ అనేది మరీ ఓవర్గా బెండ్ చేస్తే ఇక్కడ స్వీప్ అనేది అప్లై అవ్వదు. ఎందుకంటే ఇంత బెండింగ్లో ఆ పర్టికులర్ ప్రొఫైల్ అయితే పాస్ అవ్వలేదు. కాబట్టి నేను లైట్గానే బెండ్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాను. సో ఇక్కడ పాత్ క్రియేట్ అయిపోయింది, ప్రొఫైల్ క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇలాగ బెండింగ్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆ ప్రొఫైల్ మూవ్ అవ్వగలిగేటట్లు ఉండాలి. అంటే ఓవర్గా బెండ్ చేయకుండా కొంచెం లిమిటెడ్గా బెండ్ చేసినట్లయితే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు దీనికి మనం స్వీప్ అనేది ఎలా అప్లై చేస్తామంటే స్వీప్ SWEEP స్వీప్ అనేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసి, సో మీరు ఫస్ట్ ఇక్కడ ఏదైతే ప్రొఫైల్ అనేది పిక్ చేసుకోవాలి, దాన్ని ఇక్కడ ఆబ్జెక్ట్స్ అంటుంది. మీరు ఏదైతే ఆబ్జెక్ట్ అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేసి తర్వాత పాత్ పిక్ చేసుకోవాలి. సో ఇక్కడ పాత్ మీదకి వస్తేనే సో చూడండి ఇక్కడ లైట్గా చూపిస్తుంది, ఇది బాగా హైలైట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ పాత్ అనేది నేను దీన్ని తీసుకున్నా కాబట్టి ఇది పిక్ చేసుకున్నాను. సో చూడండి, ఆ సర్కిల్ కాస్త కన్వర్ట్ అయ్యి ఇక్కడ సాలిడ్ ఆబ్జెక్ట్కి వచ్చేసింది. అయితే చూడండి, ఇక్కడ సాలిడ్ ఆబ్జెక్ట్ ఒకటే ఉంది. ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్గా క్రియేట్ అయిపోయింది. మరీ ఓవర్గా బెండ్ అయితే ఇది క్రియేట్ అవ్వదు. చూడండి, అది కూడా నేను చూపిస్తాను. ఈ కంట్రోల్ పాయింట్ని మరీ ఓవర్గా అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు స్వీప్ అనేది అప్లై చేస్తాను, బట్ అది ఇక్కడ అప్లై అవ్వదు. SWEEP స్వీప్ ఎంటర్ ఆబ్జెక్ట్ ఎంటర్ పాత్. సో చూడండి, క్రియేట్ అవ్వలేదు ఎందుకంటే ఇది మరి ఓవర్గా బెండ్ అయింది కాబట్టి. అది అందుకని మీరు చాలా తక్కువ అయితే బెండింగ్ ఉండేటట్లు చూసుకోవాలి. ఓవర్గా బెండ్ అయితే క్రియేట్ అనేది అవ్వదు. అంటే ఇది పాస్ అవ్వలేదు కాబట్టి ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ అయితే ఆ షేప్ అయితే క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి, SWEEP స్వీప్ ఎంటర్ ఆబ్జెక్ట్ ఎంటర్ పాత్ క్రియేట్ అయిపోయింది. సో ఇలా మనం స్వీప్ టూల్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రొఫైల్ అండ్ పాత్ మనం ఒకే డైరెక్షన్లో తీసుకున్నాం. ఇక్కడ మనం ప్రొఫైల్ అండ్ పాత్ని డిఫరెంట్ డైరెక్షన్స్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అంటే సో ప్రొఫైల్కి పాత్ పర్పెండిక్యులర్గా ఉండాలి అనే రూల్ అయితే లేదు. సో ఇది స్వీప్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో ఈ వీడియోలో ఎక్స్ట్రూడ్, లాఫ్ట్, రివాల్వ్, స్వీప్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే చూసాం. సో ఇది వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.